హాయ్ అండి, వెల్కమ్ టు స్పై టీవీ. నేను మీ పులి శ్రీకాంత్ సింగర్. మట్టి పరిమళాల లాంటి మట్టి గొంతులను, ఒరిజినల్ పక్కా జానపద గొంతులను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా గతంలో మన స్పై టీవీ జానపదం అనే కార్యక్రమం ద్వారా మనం చాలామంది మట్టి పరిమళాల లాంటి గొంతులను మనం పరిచయం చేసినాం. సో అందులో భాగంగానే ఈరోజు మరొక కొత్త గొంతును, మంచి జానపద గొంతును మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. అక్క నమస్తే. నమస్తే తమ్మి. అక్క ఏ ఊరు నుంచి వచ్చిండ్రు? మాది దమ్మనపేట పక్కకు కుద్దులింగంపల్లి తాము. ఏ మండలం? గంభీరావుపేట మండలం, సిరిసిల్ల. ఆ, సరే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఆ. దమ్మన్నపేట గ్రామానికి చెందిన అక్క పేరు వాణి. ఆ, చాలా చక్కగా పాడుతుంది. నాకు వాట్సాప్లో సాంగ్స్ షేర్ చేసినప్పుడు నేను విని అక్కతో ఆల్రెడీ మన స్పై టీవీలో ఒక పాట కూడా పాడిపోయడం జరిగింది. ఇంకో వేరే ఛానల్లో కూడా ఇంకొక పాట పాడిపిస్తున్నాం ఇప్పుడు. సో చాలా పాడుతుంది. మంచి సేకరణ పాటలు అక్క దగ్గర ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా అక్కతోటి మాట్లాడిపిద్దాం, అట్లనే మంచి పాట పాడిపిద్దాం. అక్క మీకు నచ్చిన ఇష్టమైన జానపద పాటతోటి మనం స్టార్ట్ చేద్దాం. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 సాలేటి వానకి తుల్లింత ఇక సాలు సాలుకు నువ్వే బాలింత. సాలేటి వానకి తుల్లింత ఇక సాలు సాలుకు నువ్వే బాలింత. గాలినే ఉయ్యాలగా నేలనే చను బలగా. గాలినే ఉయ్యాలగా నేలనే చను బలగా. పక్కల్లో ఒక్కల్లో డొక్కల్లో నువ్వు సక్కంగా మెలిగేవు మొక్కల్లో. పాడతాయి తమ్మి. సూపర్ అక్క. అంటే మిమ్మల్ని ఇప్పుడు పరిచయం చేయడానికి, అంటే మిమ్మల్ని మన స్పై టీవీ జానపదం కార్యక్రమంలో కూర్చోబెట్టడం కారణం ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది మీ వాయిస్. అంటే ఒరిజినల్ ఫోక్ గొంతులు మన ఊర్లలో, మన విలేజెస్లలో ఎట్లయితే మనం ఆటలు ఆడుకునేటప్పుడు, పాటలు ఆడుకునేటప్పుడు పాడతారో, సో అట్లాంటి న్యాచురల్ గొంతు అన్నమాట అక్కది. సో అందుకనే స్పెషల్గా అక్కతోటి పాటలు ఆల్రెడీ పాడిపించినా కూడా ఖచ్చితంగా మనం ఒక ఇంటర్వ్యూ మన ఛానల్లో పెడదామని చెప్పేసి అక్కను స్పెషల్గా పిలిపేయడం జరిగింది. సో అక్క, నువ్వు చాలా సేకరణ పాటలు నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా ఒక 2-3 పాటలు చెప్పారు. మొన్న రీసెంట్గా మనం పీర్ల పాట కూడా మనం స్పై టీవీలో చేసినాం. సో ఈ పాటలన్నీ మీరు ఎట్లా నేర్చుకున్నారు? మేము చేన్ల పని చేస్తాం కదా. మేము మాకు పొలము చేన్లలో పని చేస్తాం, కైకిలు పోతాము. అట్లా చేన్లలో వాడుకుంటే పెద్దోళ్ళు, అప్పుడు పెద్దోళ్ళు మా ఇంటికాడ, మా అమ్మోళ్ళ ఇంటికాడ అయినా, ఇప్పుడు మా అత్తగారి ఇంటికాడ అయినా కానీ అందరు వాడుతుంటే ఇన్ని నేర్చుకున్నట్టు. ఏ ఊరక్క? అమ్మ వాళ్ళది మల్లుపల్లె తమ్మి. అమ్మవారిది మల్లుపల్లె, అత్తగారు దమ్మనపేట. దమ్మనపేట. సో అమ్మవారి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు వాడుతుండే పాట. పాడుతుండే. సో అట్లా పెద్దవాళ్ళని చూసి మా బాపు కూడా బాగా పాటలు పాడుతుండే తమ్మి. ఓకే. ఏం పేరు బాపు పేరు? గడ్డి ముత్తయ్య. ఓకే. అంటే బాపు వాళ్ళు, అమ్మ వాళ్ళు, అంటే మన పూర్వీకులు వాడుతున్నప్పుడే వాళ్ళని చూసి ఆయన నేర్చుకున్నారు. భజన పాటలు గాని, భక్తి పాటలు, బోధ పాటలు, ఈ చేన్ల పాటలు, అన్ని పాటలు పాడు. మీరు చాలా జానపద గేయాలు చెప్పిండ్రు. అంటే సేకరణ పాటలు, అంటే వరుసైన వాళ్ళ మీద వాడుకునేటి, ఉన్నాయి తమ్మి. ఇష్టమైన మీద వాళ్ళ మీద పాడుకునేటి, మనం పనికాడ పోయినప్పుడు వాడుకునేటి. సో అట్లా ఏదైనా ఒక మంచి జానపదం. ఇట్లా పల్లె ఇప్పుడు చేన్లల్లో ఇప్పుడు ఏదన్నా పనిపోతాం కదా తమ్మి. ఇప్పుడు శనిగ చేన్ల ఇప్పుడు అదొకటి కొత్తగా తీసారు కానీ, శనిగ చేన్లన్న మాట సెల్లెల మాటో, శనిగ చేన్లన్న మాట ఏమెసెలి తెలుపనడే మనసుల మాటో, ఏమెసెలి తెలుపనడే. మల్లె తోట్లన్న మాట మరొకే మామో, మల్లె తోట్లన్న మాట ఏమెసెలి తెలుపనడే మనసుల మాటో, ఏమెసెలి తెలుపనడే. ఇట్లా ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఇట్లా వాడుకుంటారు, వరుసైన వాళ్ళ మీద. అట్లా పాడుకుంటారు. అయితే ఇట్లా మనం పొలాల కాడ పని చేసేటప్పుడు, నాట్లు వేసే కాడ ఇట్లా చాలా, అంటే పటేన్ల మీద వాడుకుంటాం. పాడతారు తమ్మి. మనం పీర్ల పండుగ వచ్చినప్పుడు పీర్ల కాడ పీరీల కాడ వాడుకుంటాం. మొన్న నాకు ఒక మంచి పాట చెప్పింది, దట్టిలనే మారేది. సో అట్లా పీరీల పాటలు కూడా మీకు ఉన్నాయి వచ్చిన తమ్మి. ఇంకేదైనా ఒక పాట? అంటే ఉన్నాయి ఇప్పుడు తమ్మి. ఆల్రెడీ మొన్ననే రీసెంట్ గా మొహర్రం అయిపోయింది, పీర్ల పండుగ అయిపోయింది. ఒకటి ఏదైనా పీర్ల పాట. గంగదారి తొవ్వలో ఎలది మాను ఎలది మాను దటిల పెటలు వాయనే ఎలది మాను ఎలది మాను. గంగదారి తొవ్వలో ఎలది మాను ఎలది మాను దటిల పెటలు వాయనే ఎలది మాను ఎలది మాను. ఆ దూరకే మని చెప్పుదో ఎలది మాను ఎలది మాను, పాశకే మని చెప్పుదో ఎలది మాను ఎలది మాను. ఇట్లా మస్తుగున్నాయి తమ్మిగా పాడుకుంటా పోతే మస్తున్నాయి నేను పాటలు. ఒక, అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ శ్రీకాంత్ అని, నాకు మేము మాట్లాడుతున్నప్పుడు ఆయనతోటి మీరు సినిమా పాటల ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నారని నాకు చెప్పినుండే. సో సినిమా పాటలు కూడా పాడుతుంది వానక్క అని నాకు శ్రీకాంత్ చెప్పినుండే. సో మీకు వచ్చిన, మీకు ఇష్టమైన, మీరు బాగా పాడగలనన్న ఒక సినిమా పాట?
సినిమా పాటలు కూడా నేను చదువుకున్నప్పటి నుంచి సినిమా పాటలు కూడా పాడుతుంటే తమ్మి. అట్లా మొన్న శ్రీకాంత్ అన్నతోటి కూడా పోయి ఆడ పాట పాడిన నేను. పెళ్లి ప్రోగ్రామ్ లో వాడిన. ఇట్లా నాకు ఇష్టమైన పాట అనంటే లాలి జోలమ జోలా జే జేలా లాలి జే జేలా లాలి నీలాల కన్నులకు నిత్యమల్లే పూలలాలి హాయ్ 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 హాయ్. సూపర్ అక్క. అంటే సినిమా పాటలు అంటే ఎట్లా నేర్చుకున్నారు? అంటే సినిమా పాటలు కూడా ఏంటుంటే తమ్మి నేను చదువుకునేటప్పుడు ఎక్కడ దాకా చదువుకున్నారు? 10th దాకా చదువుకున్నారు. అంటే జనరల్ గా ఒకసారి మనం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే జనరల్ గా ఏం చేస్తారు? వ్యవసాయం పని చేస్తారా లేకపోతే ఇంకేమైనా వేరే పని? వ్యవసాయం పని చేస్తాము. మా నాన్న ఇట్లా పాటలే బాగా పాటలు పాడు, భజన పాటలు పాడు. కన్నా ఇప్పుడు వాళ్ళన్న చనిపోయినా గానీ అట్లా అన్ని జాగాలలో పోయి పాటలు పాడు, దేవుళ్ళ దగ్గర కూడా పోయి పాటలు పాడు. ఇక అట్లా కొంచెం నాకు ఎక్కువ పాటల మీద ఇంట్రెస్ట్ తమ్మి. అంటే జీవనాధారం పోషణ ఈ వ్యవసాయం. చాలా సేకరణ పాటలు ఉన్నాయి తమ్మి నా దగ్గర అని చెప్పాను. సో మనకి ఇచ్చిందైనా పాడొచ్చు, పాడడానికి ఏం లేదు. అంటే ఆల్రెడీ మనం రికార్డు కూడా చేసినాం మన స్పై టీవీలో. రేపు రానున్న రోజులలో కొత్త పాట రిలీజ్ అవుతుంది. మీరు ఆ పాట పాడినా కదా, ఒక మంచి సేకరణ గీతం, మీకు ఇష్టమైన జానపద గీతం, సేకరణ పాట ఇష్టమైన అన్ని ఇష్టమైనవి ఉంటాయి కానీ ఇటిక మీద ఇటికేస్తే ఇల్లైపోతుంది రో సాయిలు ఓ బావా నేనాడి దాన్ని రో సాయిలు నా భావం అరెపల్లె అంచూరైక తరిమడ్ల టమాట సీరా అరెపల్లె అంచూరైక తరిమడ్ల టమాట సీరా ప్రజలోర్వజాలారన్న గంలోల బాలరాజన్న ప్రజలోర్వజాలారన్న గంలోల బాలరాజన్న అయ్యవ్వ పేదోళ్ళని అన్నదమ్ములు సిన్నోళ్ళని అయ్యవ్వ పేదోళ్ళని అన్నదమ్ములు సిన్నోళ్ళని ఎలనేడ్ల నాగలి గడితి గంలోల బాలరాజన్న ఎలనేడ్ల నాగలి గడితి గంలోల బాలరాజన్న. ఇట్లా మంచోళ్ళు. అంటే ఇది నువ్వు అల్లుకున్న కైగట్టిన పాట? లేదు, మా అత్తమ్మ వాళ్ళు వాడంగా ఇది నేర్చుకున్న పాట. అంటే ఏ సందర్భంలో? నాట్లేయంగా అంటే పొలం నాట్లేయంగా నాన్ స్టాప్ ఇట్లా ఆగకుండా వాడే పాటలు, బ్రేక్లెస్ సాంగ్స్ టైప్ కూడా కొన్ని ఉంటాయి. అట్లాంటి పాటలు ఏమైనా వస్తాయి? వచ్చుతండి. పొట్టి మొలకలు ఉమ్మాయి పొట్టి మొలకలు ఉమ్మాయి పోడె బుడుమ రాజు నాల గుజ్జు మొలకలు గుజ్జు మొలకలు ఉమ్మాయి గుజుమరేకులు ఉమ్మాయి సనపు సూదులు ఉమ్మాయి సామరేకులు ఉమ్మాయి సలవకచ్చిన పూల సేరు పచ్చ గన్నేరు బంగారు తీగలు. ఇట్లా ఒక్కొల్లము ఒకళ్ళు ఇదంటే ఇంకొకళ్ళు వేరే. ఇట్లా 6 సీసల పూల సార ఆవగడ్డ సావగడ్డ అనప ఎత్తుల నేతి బొట్టు నూనె సన్నాని బియ్యం నూనెలేసిన ఎల్లిపాయ మందు తింటున్నాను మామ మరణమైతున్నా నేనే పోతున్నాను మామ పిల్లలు ఉంటారు. ఇట్లా నాన్ స్టాప్ ఆగకుండా వాడడం అంటే ఇట్లా చేనుల పోతే ఏంటంటే తమ్మి ఇప్పుడు ఒక 2-3 పాటలు వచ్చిన వాళ్ళం ఉన్నాం అనుకో, ఆమె ఒకటి వాడుతుంటే నేను ఒకటి ఆమెకు తర్వాయినా ఇక నువ్వెంత అంటే పాటలు సో పోటీ పడి నిజంగా వెనకట ఉన్నటువంటి మన కల్చరు అంటే ఇప్పుడు చాలా మటుకు మెషినరీస్ వచ్చి అసలు ఇవన్నీ బంద్ అయినాయి. కానీ ఇంతకు ముందు వెనకట నాట్లేస కాడ పోయిన కాడ పని పాటల కాడ పనులు చేసుకునే కాడ చాలా అలసట మర్చిపోవడానికి ఎన్నో వేల పాటలు. అసలు జానపదం అంటేనే జనాలు వాడిన జనపదం కాబట్టి జానపదం వచ్చింది. ఇట్లాంటి వేల పాటలు ఇలా మన కల్చర్లో మన తెలంగాణలో ఉండే. సో అట్లాంటి మళ్ళొక మట్టి గొంతును ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా స్పై టీవీ ద్వారా. అసలు ఎందుకు యూట్యూబ్లోకి రావాలి, నేను సింగర్ కావాలనేటువంటి ఆలోచన ఎక్కడొచ్చింది? అసలు దానికి బీజం ఎక్కడ పడ్డది? అయితే నాకు కూడా ఈ పాటలు అన్ని ఫోన్లలో విన్నా, టీవీలలో విన్నా. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక తమ్మి ఏంటి అని అంటే నేను కూడా వాడాలి, నా గొంతు కూడా నలుగురికి పరిచయం కావాలి. నాకు ఎన్ని పాటలు వచ్చినా కానీ నాకు ఇంతమందమేనా, అయ్యో నేను బయట పోయి పాడితే మంచిగా ఉండు అనే ఆలోచన నాకు ఎప్పటినో ఉండే కానీ నాకు నన్ను బయటకి తీసుకొచ్చే అవకాశం ఛాన్స్ లేకుండా పోలిస్తారు ఏం కథ అని. సో కాకపోతే యూట్యూబ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీలాంటి చాలా మంది పెద్దవాళ్ళు వయసుతోటి సంబంధం లేకుండా ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ కనకవన్ చూసినాం, ఇప్పుడు మొన్న ఒక అవును. బాలమ్మ అనే ఒక సింగర్ ని అవును. చూసినాం, ఈశ్వరమ్మ అనే ఒక సింగర్ ని చూసినాం. ఉమ్. ఇట్లా చాలా మంది ఏజ్ తోటి సంబంధం లేకుండా ఒరిజినల్ గా ఉన్న జానపదాలను పాడి యూట్యూబ్ లో ఇలా సెలబ్రిటీలు అయ్యారు. సో ఈ క్రెడిట్ అంతా ముఖ్యంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ కల్పించిన యూట్యూబ్ కే దక్కుతుంది. సో కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేటటువంటి వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, సో అక్క దగ్గర చాలా సేకరణ పాటలు ఉన్నాయి. మంచి అవకాశం దొరికితే అక్క కూడా ఒక మంచి సెలబ్రిటీ అయ్యే అవకాశం ఉంది. మంచి మంచి పాటలతోటి మనందరికీ ఇంకా చాలా మంచి పాటల్ని అక్క ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ నేను వాళ్ళకి ఇస్తే పెట్టండి. వాళ్ళకి ఇస్తావా అక్క పాట? ఖచ్చితంగా ఇస్తా. నేను కోరుకునేది అది తమ్మి. నన్ను ఎవరన్నా నా గొంతును ఆదరించి ఉమ్, నాకు కూడా కొంచెం దీంట్లో ఛాన్స్ ఇచ్చి నన్ను కూడా మంచిగా పాడే రకంగా నాకు ఇష్టము పాడుడు. ఉమ్. ఎవరన్నా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పాడుతా తమ్మి. ఓకే. అంటే ఇప్పుడు కొన్ని పాటలు ఎట్లుంటాయంటే వేరే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్ తో పాడిపిస్తే, లేకపోతే ఆల్రెడీ కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సింగర్స్ తో పాడిస్తే పోతాయి అని అనుకుంటారు. మీరు పాటి అయ్యాక మేము వేరే వాళ్ళతో పాడిపిస్తాము అని అంటారు. అట్లా ఇస్తారా, లేకపోతే ఖచ్చితంగా మీరే పాడాలని కోరుతారా? వాళ్ళకి ఇష్టం అనిపిస్తే వాళ్ళు ఇప్పుడు అందరి గొంతు కూడా సెట్ కావు కదా తమ్మి. ఇప్పుడు కొన్ని పాటలు కొంతమందికి సెట్ అవుతాయి. అట్లా వాళ్ళకి ఏదన్నా మేము వేరే వాళ్ళతోటి నేను వాడి వినిపిస్తే వాళ్ళకి నచ్చకుంటే ఇంకోళ్ళతోటి వాడుకోండి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎన్ని పాటలు వాడారు? ఇప్పుడు 5 పాటలు వాడిన 5. మనలో మన 2, మిగతా వాళ్ళే 3. సో ఇది ఇయాల్టి స్పై టీవీ జానపదం ఇంటర్వ్యూ. సో అక్క అయితే చాలా ఎంథ్యూజియాస్టిక్ గా వర్క్ చేయడానికి, తన దగ్గరున్న జానపద గీతాలు సేకరణ పాటలు అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా బయటకు తీసుకురావడానికి అక్క ఉత్సాహంగా ఉన్నారు. సో జెన్యూన్ క్యాండిడేట్లు, జెన్యూన్ గా ఎవరైనా కళాకారులు అక్కని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నా, అక్క దగ్గర ఉన్న పాటలు తీసుకొని రికార్డ్ చేద్దామని అనుకున్నా, నేను కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను అక్క నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తే మీరు డైరెక్ట్ అక్కతో మాట్లాడవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. వానక్క, మీరు మీ వాల్యుయబుల్ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది ఇయాల్టి స్పై టీవీ జానపదం. సైనింగ్ ఆఫ్ మీ పులి శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్.